समासते श्री गुरुजनानंदाभ्यां नमः। మహత్తరమైనటువంటి దినం శోషాచమే సుదినంచమే మనం కోరవలసిన విషయాలు అవే. మాకు ఎప్పుడు మంచి ఉషస్సు కలుగాక. ఉషస్సు అంటే తెల్లవారకములకు తెల్లవారుతూ ఉండే సమయాన్ని ఉషస్సు అంటారు. మంచి ఉషస్సు కలుగాక. సుదినంచమే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మళ్ళీ సూర్యోదయం వరకు కూడా దినమే. ఆ రోజు ప్రతిరోజు కూడా మాకు మంచి దినం కాదు, సద్దినం కాదు. ఈరోజు గొప్పగా భావిస్తాం. సద్దినం ఆ రోజుని ఇక్కడ భావిస్తే అది సద్దినం ఉంటాయి. కనుక శోషాచమే సుదినంచమే ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది చాలా విశేషం. దీనికి ముఖ్యంగా ఈ రోజున వ్యాస జయంతి, వ్యాసులు వారు జన్మించినటువంటి పరమ పవిత్రమైన దినం కనుక వ్యాస పూర్ణిమ అంటారు. ఈ వ్యాస పూర్ణిమ రోజున ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ గృహస్థులు ఒక విధంగా ఇక్కడ ఆవాహన చేశారు. వ్యాస పంచాయత సన్యాసులు ఆవాహన చేయవలసిన విధానం లేదు. వారిని పూజించాలి. తర్వాత సద్గురువుల్ని వారి గురువుల్ని పూజించాలి. ఇక్కడ గురు సంప్రదాయంలో దాకా మా వాటిని కూడా చెప్పాడు. ఎక్కడికి ఏ స్థాయికి ఆ స్థాయి గురువు. ఆచార్య ఉపాధ్యాయ ఆచార్య గురు దేశిక అనే స్థాయిలు. ఉపాధ్యాయ గురు ఉకారస్కారంగా చెప్తున్నాం. ఏ విషయమైతే మనకి తెలియదో ఆ విషయాన్ని అందించేటువంటి వాడు గురువు. భాగవతంలో 24 గురువులు చెప్పాడు. భిక్షుకితం క్షేమ కూడా గురువే. మరి గురువు ఇలా ప్రపంచం అంతా గురువే. ఒక సమయంలో స్వామివారు పరమాచార్య జగద్గురు నిర్వచనం చేశారు. ప్రశ్న వేస్తారు, జగద్గురు అంటే నీకు తెలుసా అంటారు. మనం అంటాం జగత్తుకంతకి గురువు రండి అనేది మాది. అది కాదు. గురువు యస్య సహ జగద్గురు. తత్పురుష సమాసం బహువ్రీహి సమాసం. జగత్తులకు గురువు అని ఒక అర్థం. ఇది అంటే జగత్తులందరూ కూడా మంచి గురువు తత్వోపదేశం చేస్తారుగా, వాటిని మనం జగద్గురువు అంటాం. వారు అలా ఒప్పుకోలేదు. జగత్ గురువు యస్య సహ జగద్గురు. జగత్తు గురువుగా గలవాడు జగద్గురువు. చూసారా ఆ సాత్వికత. ఎంత జ్ఞానం ఉన్నటువంటి మహామనిషి ఈ సమాసం చెప్పారు. గురు పదానికి ఎవరైనా తగ్గుతారా? అజ్ఞానాంధకారాన్ని పోగొట్టాలి. జ్ఞానజ్యోతి చేస్తారు. దీనికి మూలం మగిలి పెద్దగా పట్టించింది మగిలి. ఏమిటి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. మగిలి ఈ బాధ అంటుకుపోయినది. దీన్ని వదిలించకుండా భక్తి కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఉపాసన కోసం ప్రయత్నం చేస్తున్నాం, కర్మానుష్ఠానం చేస్తున్నాం, భగవద్గీత భాష్య గ్రంథాలు చదువుతున్నాం. మూలంలో ఏముంది? ఈ మగిలి ఉంది. ఈ మగిలి ఎప్పుడూ ఉంటుంది త్రిజంతువులకి. దేవతలకు వదిలిపోయింది మగిలి, మనిషికే వదలాలి. కనుక ఈ మగిలి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు వదిలిపెట్టాలి. వాళ్ళ దేవతలకి ఈ కామక్రోధాదులు వరం కింద అయిపోతాయి.
అలా పంచుకున్నారు. శోకామయత కోరుకున్నాడు బ్రహ్మగారు, ఆయన కోరుకున్నాడు. బహుశ్యాం ప్రజా జయజేతి, జగత్ సృష్టి అంతా కూడా అద్భుతంగా ఎదిగిపోవాలి కోరుకున్నాడు. ఆ కోరిక జగత్ కళ్యాణార్థమైనది. మొదట కామం, క్రోధం దాన్ని సృష్టించారు. ఈశ్వరుడు దుర్వాస స్వరూపంతో ఆవిర్భవించాడు, విష్ణుమూర్తి దత్తాత్రేయ స్వరూపంగా ఆవిర్భవించారు. ఇలాగా త్రిమూర్తులు ఆ అనసూయాత్రులకు జన్మించారు. దాంట్లో దూర్వాసుడు జగత్కారణం కోసం దుర్వాసాహ అనే పదం ఉంది, దూర్వాసాహ అని కూడా. దూర్వాసాహ అంటే నిత్య ఉపవాసి, నిత్య ఉపవాసి. ఏం తింటాటైనా గరికిపోతలు మాత్రమే తింటాడు. దూర్వాహ అశ్నాతీతి దూర్వాస, గరికిపోతలే ఆయన ఆహారం. ఆయన ఒక్క గంట ఇప్పుడే పరీక్షించేసి వాడు అమరేటుడిని అంగయాదన పెట్టాడు. అలా చేశాడు కంటే దశావతారాలు. లోక కళ్యాణార్థం వాళ్ళ కోపాలు పనిచేస్తాయి. దుర్వాసాహ, ఆయన కోపం ఎవరిని నిగ్రహించలేదు. ఆ కోపం ఉన్నటువంటి వ్యక్తే ప్రచులిపిగా. ఆ కోపమే అధర్మాన్ని లయం చేసేస్తుంది. దూర్వాసుల యొక్క వృత్తాంతంలో ఆయన దూర్వాస మహర్షి ఉంటున్నావా, దూర్వాస శర్మ గారు, దూర్వాసరావు గారు ఉంటున్నావా? మనం పెట్టుకున్నాం రావులు శర్మలు, వాటిని అలా అనం. దూర్వాస మహర్షి, మహర్షి ఎలా అవుతాడు? కోపతాపాలను వాడు. ఆ కోపం యొక్క స్వరూపం అర్థమైన వాడే. కోపాన్ని స్వాధీనంలో పెట్టుకోగలవాడు, కోపాన్ని జగత్ కళ్యాణం కోసం మలచగలిగిన వాడు. వాళ్ళకి మనకి తేడా బాగా చూసుకోవాలి. ఆ స్థితికి రావాలంటే కోపం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి, కోపం కంట్రోల్ కావాలి. కామం, క్రోధం, లోభం, ఇది పెద్ద మాయ. ఆ లోభం వాడికుంది, నాకు లేదు. వాడి దిగిపోతున్నాడు, నేను దిగిపోతున్నాను. ఈ లోభంతో పడరాని పాటలు పడుతూ ఉంటాడు జీవుడు. ఈ లోభం దేవతల్లో ఉన్నది, ఈ లోభం దేవతల్లో ఉన్నది. వెతుకుతూ ఉంటారు వాడు. ఎవడు భూలోకంలో ఇష్టలు ఎవడు చేస్తారు? వశబంధం చేస్తున్నారా, చాతుర్మాస్యం చేస్తున్నారా, జ్యోతిష్టం సంవత్సరం వచ్చింది జ్యోతిష్టం చేస్తున్నారా అనే ఆశతో లోభపడుతూ ఉంటారు వాడు. వాళ్ళ లోభం దేనికి ఉపయోగిస్తుంది? జగత్ కళ్యాణానికి ఉపయోగిస్తుంది. అక్రమ ప్రాష్టాహృత్యకు ఆదిత్యం ఉపదిష్టతే, ఆదిత్య జాయతే వృష్టి, వృష్టే అన్నం తతః. మనం ఇక్కడ హోమాలు చేస్తే చూసుకోవడానికి వెళ్ళి ఆదిత్యలోకానికి వెళ్ళి దేవతలకి ఈ ఆవిర్భాగాలు చెప్తారు. ఆ దేవతలు సంతోషపడి మనకి సస్యానుకూలమైనటువంటి వర్షాలు కురిపిస్తారు. ఇహం ఊర్జం, ఈ రెండే. అన్నపానీయాలే మొదట బేసిక్, తర్వాతవన్నీ వేరు. నీళ్లు లేక ఎంతమంది బాధపడుతున్నారు పట్టాలు చూసామా? గుంటూరు జిల్లా. మరి కరువు కాటకాలు వస్తే క్షామం వచ్చేసింది అనుకోండి, బియ్యం దొరకదు, ఏం తిన్నామన్నా దొరకదు. మనకి ఇటీవల మనం ఎప్పుడు చూడాల, ఇప్పుడు చూసాను, చాలా కాలం అయింది, వెళ్ళిపోయింది. ఆ రేషన్ చేసిన పెట్టేస్తుంది. కనుక విషం ఊర్జం, మనకు కావాల్సిన అన్నపానీయాలు కావాలి. ఇవి దేనివల్ల వస్తాయి? దేవతలు ఇవ్వాలి, వర్షం ద్వారా రావాలి. ఎంత నీళ్లు పోసినా భూమిలో నీళ్ళు తగ్గితే పైన నీళ్ళు అవుతే భూమిలో కూడా ఉండదు. కనుక విషం ఊర్జం, విషయత్వాన ఊర్జయత్వాన. పన్నం మొదటి వేదంలో ప్రారంభమే అన్నపానేత సర్వదా. నాకు ఇప్పుడు అన్నపానీయాల లోపం లేకుండా ఇదే కోరాలి. ఇది సమర్థ ప్రాణికోటికి కూడా కావాలి, మనుషులకే కాకుండా దేవతలకి మనుషులకు కూడా కావాలి. ఇది యజ్ఞముల మీద ఆధారపడి. ఈ రోజులు అడుగుతారు, అడిగారు కూడా చాలా మంది, వీడు అడగలేదు. మీరు ఇక్కడ అంటున్నారు అమెరికాలో యజ్ఞం చేస్తున్నారా, రష్యాలో యజ్ఞం చేస్తున్నారా అని అడిగారు.
ఇది మాటే ఇక్కడ పళ్ళు ఉంటాయి, లోపల తోపుకొని మందులతో పంపిస్తారు అన్నీ. ఇప్పుడు మనకేంటే ఏది సారవత్తరమైనటువంటి విషయాలు, ఊర్జం అంటే సారవత్తరమైనటువంటి రసం అన్నమాట. అది బలాన్ని కలిగింది. అతి బలవర్ధకమైనటువంటి యొక్క వర్షం కలవాలంటే, పదార్థం బలవర్ధకం కావాలంటే ఆ యజ్ఞం చేయాలి. దాని ద్వారా వచ్చినటువంటి వర్షం ఏదైతే ఉందో అది ఇహమూర్జాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చాలా చాలా విషయాలు ఉన్నాయి. కనుక అన్నపానీయాలు దేవతల దగ్గర ఉన్నాయి. వాళ్ళ నుంచి మనం కోరాలి. వాళ్ళు ఏం కోరుతున్నారు? భూలోకంలో యజ్ఞం చేస్తున్నారా లేదా? సస్యాజ మఘవాదికం, సస్యాజ మఘవాదికం. అదిలీపు మహారాజు వర్షాల కోసం యజ్ఞం చేస్తున్నాడు. ఇంద్రుడేమో వీళ్ళకి మనం పాడి పంటలు బాగా పండుపజేయాలి అని ఆయన కోరుతున్నాడు. ఈ లోపం అనేటువంటి లోపం, వాళ్ళకి యజ్ఞం చేస్తే వాళ్ళకి ఆహారం వెళ్ళింది. ఇది లోపం. ఈ లోపం లోక కళ్యాణం అయింది. ఇలా చెప్పుకోకపోతే మొత్తం అన్నీ కూడా దేవతలు లోక కళ్యాణార్థమై యాదింటిని మలుచుకున్నారు. మనం పంచుకోలేము. స్వార్థమే. కోపం వచ్చిందంటే నన్ను నువ్వు తిడతావా, వీడు తిట్టాడు కనుక వాడిని అంతం చేయాలి. ఎంతవరకు పోతుందో తెలియదు. వృద్ధో హన్యాత్మికులు. కోపం వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా లెక్క చేయడం చెప్పేస్తారు. జరుగుతున్న లోకంలో చూస్తున్నాం. ఇవన్నీ గుడ్డి మాటలు కావు, లోకంలో చూస్తున్నాం. కోపం ఒక పెద్ద. ఆంజనేయ స్వామి మహాయోగి, ఆయనే బాధపడ్డాడు. అయ్యో, ఎందుకోసమైతే లంకాపట్టణానికి వచ్చాను, ఆ సీతాదేవి మంటల్లో కాలిపోయింది, వచ్చిన పని అలా అయిపోయింది. రుద్రోహన్యాత్మికులు నడిపేది. కోపం వస్తే ఎంత పని అని చేస్తుంది. మనం అలా కంట్రోల్ చూసుకోగలమా? కోపాన్ని చూసుకోరు. ఇంత చిన్న విషయాన్ని కూడా ముందర ఈ క్రోధాన్ని అణుచుకోండి. ప్రతీకార భావం మొదలండి. కోపం వదిలితే మొత్తం అన్నీ లేని పడతాయి. తర్వాత కామం, కోరికలు వస్తాయి. పెరిగిపోతున్నాయి కోరికలు, చల్లలు. ఒక కోరిక తీరితే చాలా, మళ్ళీ ఇంకో కోరిక. కామానాం ఆనందాలు కథా ప్రవాహ అన్నారు. ఒడ్డు లేవు ఆ కోరికలకి. ఎటు పడితే తెల్లంగడిపోతుంది. ఈ కోరికలన్నింటినీ కూడా కట్టు. లోభం, ఎదుటి డబ్బుని ఆశించడం. భారతం అంతా వింటే సారాంశం ఏం తెలియంది? పరధనాన్ని కాంక్షించాడు కనుక మట్టుమాయమైపోయారు. మొత్తం అందరూ కూడా చచ్చిపోయారు. నలుగురు కూడా. ఏమిటి ప్రయోజనం? జీవించి ఏది సాధించాడు? భారతం చదివితే మనం తెలుసుకోవాలి. మనలో లోభం కనుక ఉందంటే ఇదే పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నంతా కూడా అదే. లోభం స్వార్థానికి ప్రాతిపదిక, భూమిక. స్వార్థంతోనే నడుస్తుంది. పరార్థ జీవనం ఎవరికి లేదు. పరార్థైక జీవన. నీ జీవితం పరుల కొరకు ఉపయోగించదా జీవితం ధన్యం. మనకంటే చెట్టు నాడు, మనకంటే గోవులు నాడు, మనకంటే నదులు నాడు. పరార్థైక జీవన ఛాయామన్యస్య కుర్వంతి స్వయం తిష్టంతి జాతకే ఫలంత్య పదార్థం ఆత్మహేతో మహాకృమ. చక్కటి నీడనిస్తున్నాయి, మంచి ఫలాన్ని ఇస్తున్నాయి. వాటి ప్రయోజనం కోసం కాదు, పరప్రయోజనం. అవి జీవులే. ఆమె నూరుగా తింటాయా? ఈ పిచ్చి మాట్లాడదా? ఇక్కడ మనకి ఆ అంశం అక్కల. అది జీవే, మనము జీవులే. ఆ జీవులు పరార్థైకి జీవిన. ఆవు పాలు తెస్తూ తోడుకోవడానికి వెళ్ళు. గోడ కోసం చెడుకుంటుంది. దాన్ని నోరు కట్టేసి ఆ తల్లి దూడ కోసం పిరపల్లాడుతూ ఉంటుంది. ఆ పాల కోసం పిరపల్లాడుతూ దూడ. వీళ్ళిద్దరినీ కట్టేసి పాలు పితుకున్నామంటే స్వార్థం ఎవరికి? మనిషికి స్వార్థం. ఇలా ఈ విధంగా లోభ ప్రవృత్తి ఎన్ని రకాలుగా
తెల్లవారితే మనం లోపపు వృత్తిలో ఉన్నామో ఆలోచించుకోవాలి, లోపాన్ని తగ్గించుకోవాలి. కాళిదాసుకు లోపం ఉందండోయ్, కాళిదాసుకు లోపం ఉంది, బలే లోపం. కసూరి ప్రభవో వంట బజాత్మ విషయామతి వితీర్షు దుస్తరం మోహ ఉడిపోయినాడు. చిన్న తెప్పలాంటిది నా బుద్ధి, మహాసముద్రమైనటువంటి రఘువృక్షం. ఆడగలమా? చిన్న తెప్పతో ఆడగలమా సముద్రాన్ని? మరి ఆశేది లోపమేగా. ఫలే లోభ, బాగా పొడగని వాడు చేతికి దుద్దు పట్టు, పొట్టివాడిగా నవ్వు ఎగిరేదనుకోండి కింద పడతాడు, నవ్వులు పాటు అయిపోతాడు. ఇంకేత పొడగని చేత పొందదగినటువంటి పండు మీద లోభంతో పొట్టివాడు ఎగిరితే కింద పడతాడో, పూర్వకవుల యొక్క కీర్తిని సంపాదించడానికి లోభపడి అలా నవ్వుపాటు పొందుతున్నామో అనుకున్నాడు. అదే మానేయాలిగా. మరి ఆ లోభం ఎంత పని చేసింది? మహాత్ముల యొక్క ఈ మనం విచారణ చేయక వదలం ఎక్కడైనా ఉంటాయి. కామక్రోధ లోభము మతమాశ్చర్యము, వాటిని దేవతలు ఎలా మలుచుకున్నారో, ఋషులు ఎలా మలుచుకున్నారో, కవులు ఎలా మలుచుకున్నారో, లోకోపకారార్థమై తయారైందో ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కర్మానుష్ఠానం చేసిన, భక్తి మార్గమైన, ఉపాసనైన, జ్ఞానమైన పొందగలుగుతారు. జ్ఞానానికి భూమికి ముందరి ఈ యొక్క ప్రక్షాళన చెయ్యాలి. తర్వాత పురాణ శ్రవణాలు, దపదపాదులు. దపదేశ అంటే ధర్మవ్యాధుడిని, ధర్మవ్యాధోపాచ అంత కౌశికుడు బ్రాహ్మడు, వాళ్ళంత దెబ్బ చేశాడు, అనుష్ఠానం చేశాడు, దరిద్ర బాధ అనుభవించాడు, 10 మంది సంతానం, తల్లిదండ్రులు పోషించాడు. ఎవడ పడతాడు రే సంతానం? వైరాగ్యం, అదో వైరాగ్యం, పనికిరాని వైరాగ్యం. ఈ సంసారం మనకెందుకని వదిలిపెట్టేసి అడవిలో పెట్టాడు. రోజు భిక్షాటం చేసుకోవడం, ఇంత జపం చేసుకుంటూ ఉండటం, ఏదో వచ్చిన వాళ్ళకే కథం కబుర్లు చెప్తూ ఉంటాం అలా అని ఈ ప్రకారంగా జరుగుతున్న వాడి వ్యవహారం. ఒక రోజున మాడు ఎండ విపరీతంగా ఉంది, భిక్షాటనం వెళ్ళాలి. భిక్షాపాదనం కడుక్కున్నాడు, అక్కడ పెట్టాడు. అప్పటికి కారం దాటిపోయింది. ఆ రోజున ఎండ మాడుతోంది, పైనుంచి కొక్కిరై రొట్టెలు ఇప్పుడే కడిగి అక్కడ పెట్టాను. దీని గొప్పగా ఒక్కసారి లభించాక భస్మం సోపత్వం చూశాడు. భస్మం చూసారా? భస్మం అయిపోయింది. నాలో ఇంత తపస్సు ఫలంతో ఉందా? కొంచెం వచ్చింది దాని మహిమ. వాడిని పట్టలేదు. ఈ మహిమను ప్రదర్శించుకుంటారు. వాళ్ళలో మహిమ వచ్చిందని చెప్పేసి బాగా సంతోషపడిపోయాడు. భిక్షాట బయలుదేరు. ఆ రోజు ఆలస్యం ఉంది కనుక ఒక పట్టిప్రతి దగ్గర చాలాసేపు కూర్చున్నాడు. గొప్ప భిక్షాంతి పలకల 2 సార్లు 3 సార్లు. తర్వాత వచ్చింది. వచ్చేంత ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు ఇవాళ ఈవిని మార్చేసి వెళ్ళాక తప్ప ఫలితంతో అందుకోసం చూస్తున్నాడు. మాట అయితే వెళ్ళేవాడు అవుతాడు. సరే అక్కడి నుంచి ఆవిడ భక్తులు శుశ్రూష చేసి ఆయనకు భోజనం పెట్టి సేవ చేసిన తర్వాత ఆయనకి భిక్ష ఇవ్వటానికి వచ్చింది. అలా చూశాడు. స్వామి, మీరు అలా చూస్తే మాడిపోవటానికి నేను కొక్కిలేని కాదు, కోపం తగ్గించుకోండి అని చెప్పింది. మీకెలా తెలుసున్నాను? నాకెలా తెలుసు? నాకు తెలిసింది ఇదేను. నీ జీవితం అంతా చెప్తాడు. ఒకడు ఉన్నాడు అక్కడ, ఆయన వింటాడు. ఇంతకంటే గొప్పవాడు ఉన్నారా? ఇప్పుడు వాడు చెట్టు మీద కొక్కిరా ఆయన మార్చగలిగాడు కానీ చూడని దృశ్యాన్ని చూసేట్టుగా చెప్పలేదు. ఆ శక్తి తనలో లేదు. ఈవిడి కంటే ఇంకా గొప్పవాడు నాన్న. ఇప్పటికీ ఆకలి పోయింది. ఏం దానికోసం జపసిద్ధులు చూసారా? వచ్చింది అనుకో సిద్ధి, జాగ్రత్త చేసుకోవాలి. మంత్రసిద్ధులు సామాన్యం కావు.
ఎవరైనా వారు ఉన్నారు, ధర్మవ్యాధుడని కటికిన వాడు మాంసం అమ్ముకుంటూ ఉంటారు, వారి వ్యాపారం అది రోడ్డు సరే వెళ్ళు. ఆ రోడ్డు మీద నుంచున్నాడు, దాన్ని చాలా నిలబెట్టుతున్నారు, మీరు ఇంత పని మీద ఇచ్చారు, ఇచ్చాం నేనండి పతివ్రత గారు మీకు ఇక్కడ అడ్రస్ చెప్పారు, ఇక్కడికి వచ్చారు, ఆ కొక్కినే మాడిపోయింది, ఈవిడ మాడలేదని సందేహం కలిగి ఎక్కువ తెలుసుకుందామని ఉద్దేశంతో వచ్చారు. తెలుసుకుంది అర్థండి, ఇంటికి తీసుకెళ్ళాడు, తల్లిదండ్రులకి కాళ్ళు కడిగాడు, వాళ్ళకి అన్నం పెట్టాడు, కళ్ళు లేవు వాడికి, విద్య మీద ఆధారపడ్డాడు, కాళ్ళు విసిగాడు, విసిరిగలతో విసిరాడు. తర్వాత చెప్పాడు, నా దేవతల వీడు, నా మంత్రం మాతాపిత్ర మంత్రం, నేను చేసే సేవ, వేదశాస్త్రాలు చదువుకున్నవాడి కాదు, తపస్సు చేయలే అని మొత్తం అంతా సుమారుగా 24 అధ్యాయాల ఉపాఖ్యాన ధర్మం ఉపదేశం చేశాడు. ఇంత ధర్మం ఎక్కడికి వచ్చింది అతనికి? వీళ్ళగా బొబ్బగించుకున్నాడా? తల్లిదండ్రులు వదిలేశాడా? సంతానాన్ని వదిలేశాడా? క్రోధంతో తపస్సు చేశాడా? మనం ఇవన్నీ తెలుసుకోవటంలో వాటికి వీటికి తేడా ఎక్కడ వస్తుంది? చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేస్తే మనం చేసుకున్న తపస్సు అంతా కూడా పోతుంది, ప్రయోజనం కలగాలి. నేను అరుస్తుంటా, నాకు కోపం ఉంది, నాకు కోపం తిట్టుకుంటాను, మనకెందుకులో పోతుంది, కుక్కతో కలగా మళ్ళీ అక్కడికి పోతాం, మళ్ళీ వినపడుతుంది, చూడకుండా ఉంటుంటా సమాధానంగా. ఇది మాకడింది. ఈ కోపం వల్ల ప్రయోజనం కలుగుతుందా? కలగట్లేదు. మనం కోపగించుకుని పోయేందుకు తానొవ్వక నొప్పించక తిరుగువాడు వన్యుడు సమధి. మనం నొప్పించద్దు, మనం నొచ్చుకోవద్దు, తప్పు తిరిగితే సరి. అర్థమైందా? భాగవతం ఇంకో మాట, తాడవినప్పుట మేలు నిశాచరాత్రిని అన్నాడు కదా. అడవిలో ఉంటాడు, ఇంకోటి వాడు అడవుల్లో ఉన్నాడు, సమాధానం ఒకటి. అర్థమైందా? అంటే ఇదంతా కూడా ఓ గురువుని ఆశ్రయిస్తే ఇటువంటి విషయాలు చాలా వాటికి వీటికి చాలా సులభంగా మంచుకోవటానికి వీలు చెప్తారు. మోహం అంటే ఏమిటి, మోహం నుంచి తప్పించుకోవటం అలాగా, దానికి ఉపాఖ్యానం వేదం ఏం చెప్తుంది అని ఈ ప్రకారంగా మొదట కామక్రోధలోభ మోహ మదమాత్సర్యములను మంచుకోవటానికైనా ప్రయత్నం చేయాలి, అణుచుకోకూడదు. మళ్ళీ ఎక్కడో చల్లేస్తుంది, మొలకొస్తుంది, ఎక్కడో వస్తుంది మనకు, అణచద్దు, మనచాలి, మనుచుకోవాలి, అణచకూడదు. కామక్రోధాతుల్ని మనుచుకుంటే దేవతల్లాగా లోకోపకారార్థం ఇవన్నీ కూడా ఉపయోగిస్తాయి. అప్పుడు జ్ఞానం చక్కగా మనకి లభిస్తుంది. ఇంకొకటి యోగం లేదు. యోగం అంటే కలయిక, కర్మానుష్ఠానం చేస్తున్నారు, యజ్ఞయాగాది కర్మలు. యోగం లేదు, యోగానుసంధానం లేదు అక్కడ. మనస్సు అక్కడ నిలబట్ల, దేవతాస్వరూపం ఆలోచించట్ల, కర్మస్వరూపాన్ని ఆలోచించట్ల, కర్మ విచారం చేయట్ల, చేసుకుపోతున్నారు యాంత్రికంగా. కర్మానుష్ఠానం ఫలించట్లేదంటే కారణం యోగం లేదు కనుక. ఈ విషయాన్ని నేటి సమాజంలో వ్యక్తులందరూ కూడా గ్రహించారు. ధ్యానం క్షణకాలం ధ్యానం చేసుకుంటాం, ధ్యానంతో చేయండి, భగవంతుని మీద ధ్యాస పెట్టండి. స్వాహాకారం దగ్గర కూడా మనం బుద్ధిని అక్కడ పెట్టట్లేదంటే ఎంత దిగువలో ఉన్నామో మనం ఆలోచించాలి. యోగం అంటే ఈ చిత్తవృత్తులు చేసే దాని మీద దృష్టి ఉండాలి. ప్రారంభించామంటే కదలకూడదు,
ప్రారంభించే గోడతో మాట్లాడకూడదు. వచ్చారా 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 వచ్చారంటే ఈ దేవత కంటే వాడే ఎక్కువ వేడు అన్న. మనం అలా అనుకో, వాడు ఎక్కువ దేవతను కూర్చోబెట్టచ్చు. అర్థం కాదు. చేసే పనులోనే ఇవన్నీ మలుచుకోవాలి. అప్పుడు ధ్యానంతో మనం చేసే పని మీద చిత్తవృత్తులు కనుక పని చేస్తూ ఉంటే దానివల్ల ఫలితం ఎక్కువ మనం పొందగలుగుతాం. ఇది కర్మానుష్ఠానం, ఉపాసన అంతే, జ్ఞాన సాధన అంతే. అనిత్యాన శరీరాన్ని పని తెలీదా? అందరి సొమ్ము మాకే రాని. శరీరం నిత్యమా సత్యమా ఎప్పుడూ రాలిపోతుంది. దీనికోసం పెద్ద ఆశపడాలా? బ్రహ్మ పదార్థం విచారణ చేయకుండా ఉపన్యాసం అంతా చెప్పాడు. తాంబూలం ఇచ్చాడు. 10,000 ఇస్తానని ఆశతో వెళ్ళాడే. 3,000 రూపాయలు అడ్డ. ఇదేమిటయ్యా, ఇదేనా ఇంత సభ చేసి? ఇదే అనిత్యాన శరీరాన్ని వాడు సొమ్ముని మిగిలిగా ఇచ్చింది సంతృప్తితో ఎదురిచ్చాలా సంతుష్ట అని చెప్పాడుగా. సంతోషించగా అందరి సొమ్ము మాకే రాని. ఇది అబద్ధం కాదు, నిత్యంలో జరుగుతున్న వ్యవహారమే. వేదాంతం చెప్తారు అందరం. గృహే గృహే వేదాంతి. ఇవన్నీ కూడా మనం జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. ఇప్పుడు వేదాంతం చెప్తే ప్రారంభిస్తే ఒక్కళ్ళు కూడా నిలబడరు. మనకు అర్థమయ్యే భాషలో కనుక చెప్తే ఏదో అర్థమయ్యేటట్లు ఉన్నది. లేచిన తర్వాత దులిపేస్తాం, ఇవన్నీ పోతాయి. ఎప్పుడు పోతాయి? పురాణ వైరాగ్యం అంతవరకైనా ఉంచుకోండి. శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి. దీన్ని విస్తరించి ఇంకా ఉపమానాలతో ఇంకా పెంపొందించుకోవాలి ఆ విషయాన్ని. నాకు ఇక్కడ నచ్చారు కొంతమంది. ఇటీవల నేను ఎవరిని చూడాలి, మీరు ఏదో చెప్తూ ఉంటాయి ఇక్కడ. ఆయన మా శ్యామ్ కుమార్ గారు ఇవి గట్టివారు ఏవో చెప్తుంటాను. ఎవరు సరే పుస్తకాలు ఉన్నాయి అని చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ అక్కడికి వెళ్ళి పుస్తకం చూసుకుంటాను. ఈయన చెప్పింది కరెక్టే, నాకు చెప్తాను. అసలు మీరు చెప్తున్నారు కానీ దాని రైట్ ఏంటో నాకు చూపించండి అన్నవాడిని చూస్తే నాకు సంతోషం. ఎందుకని? అందుతంబై వాచాపగతి. ఇది ఎక్కువైపోయింది లోకంలో. నోటికి తోచిందన్నా నేను చెప్పేస్తాం, వాళ్ళు తోచిందల్లా ఊహిస్తూ ఉంటారు. అమృతంబై వాచాపగతి. నోరు అబద్ధం ఆడుతుంది. అమృతం మనసాధ్యాయ. మనస్సు అబద్ధాన్ని ఊహిస్తుంది. చక్షుర్వై సత్యం. నిజంగా మీరు ప్రమాణం చూపించండి అన్నవాడు గొప్పవాడు, సంతోషిస్తాను. అర్థమైందా? మేము చెప్పింది వింటూ ఉంటారంతే, మళ్ళీ మననం చేయరు. ఏం చెప్పారో ఏం చెప్పారో గురువు ఉపదేశుడు గోపురం అక్కడ. మీరు చెప్పవలసిన పని లేదు, వాళ్ళు ఎదురవలసిన పని లేదు. ఏది మంచి మాటలు ఉన్నాయో వాటిని శ్రవణం చేసి మననం చేయాలి. మళ్ళీ ఉదాహరణల ద్వారా వాటిని నిధిధ్యాసలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఆ ఉపదేశం సరి అవుతుంది. ఇప్పుడు ఉపదేశమా ఈ రోజును బట్టి ఏమన్నా చూసినా ఉపదేశం కాదు, క్లాస్ పీకడం. కూర్చోబెట్టున్నారు, మంచి మాట చెప్పామనుకోండి, క్లాస్ పీకుతున్నాడు. క్లాస్ పీకేస్తున్నాడు. దాని పేరు క్లాస్ అని పెట్టారు. హితమైన మాటలు వినకుండా వినకపోగా క్లాస్ అంటున్నాడు. అంటే క్లాస్ అంటే స్కూల్లో క్లాసులు తలకాయ నొప్పి ఎటువంటిదో ఈ మాటలు అంటే క్లాస్ పీకుతున్నారు. అర్థమైందా? ఇంకా శ్రవణం ఏమిటి? ఇది చేస్తాయి. మరి ఉపదేశం అంటే ఏమిటి? ఇంకా ఉపదేశం అంటే చెప్పాలిగా. వాడు ఇందాక మంచారు వేదాంత విషయాలు గురుపాదుక అంటే ఏమిటో చెప్పాడు. ఇప్పుడు గురుపాదుక పొందిన వాళ్ళకి ఏమన్నా అర్థమైందా? అర్థమయ్యేట్టుంది.
అర్థమైందా? మంట పెట్టద్దు. మీరు పరిప్రశ్న ఉందా మీలో? అడిగారా? అడగండి, చెప్పడానికి వీల్లేదు. నా పృష్ట కష్టచక్రోజ. పరిప్రశ్న కావాలి, సేవ కావాలి, పరీక్షించాలి. వాడికి కానీ చెప్పడానికి వీలు. నేను చెప్తూ ఉంటాను, పదార్థం కూర్చుంటే ఇక్కడ చెప్తూ ఉంటాను, ఇలా వింటాడు పోతుంది. ఆ విన్న వాళ్ళకి ఎక్కడో ఏ కొద్ది పొందుకో మళ్ళీ చెప్పండి అంటూ ఉంటారు. మనం వచ్చు దాంట్లో ఆ ఫోన్లో చూశాడు ఒక పిలకావరు డాక్టర్, ఆయన తిరుగుతూ వచ్చాడు. దాంట్లో చూశానండి, మీ ఏ కార్యక్రమం వచ్చిన చెప్పండి, మీ ఏ ఉపన్యాసం వస్తే చెప్పండి, సంజ్ఞానం గురించి చెప్పాము, నాటకం అంతా చెప్పాడు. అదే దాంట్లో అలాగే ఒకదాని విషయాన్ని మాట్లాడుతుంటుంటే తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, పోతు తీసుకుంటారు, చెప్తాడు, అందరికి పంపిస్తాడు. పరిప్రశ్న కావాలి, సేవ కావాలి. ఎంత చెప్పినా, ఎంత నిద్ర, కామక్రోధాదులు అణచకుండా, మోహం తొలగకుండా, పరిప్రశ్న లేకుండా, సేవ లేకుండా వంట పట్టవు. జ్ఞానోపదేశం అటువంటిది. మహర్షాదులు సైతం కూడా అది భగవో బ్రహ్మేతి, అయ్యా మాకు బ్రహ్మోపదేశం చేయండి, తపో తప్యస్వ, చాలా కాలంగా తపస్సు చేయాలయ్యా, చేసిరా. వెంటనే చెప్పేవాడు కాదు. వాళ్ళు కన్నకముల ఫలాలు తిన్నారు, మళ్ళాగా పిండి వంటలతో భోజనాలు చేయలేదు, ఉపాసన చేయలేదు. చిచ్చుపుట్టు తగ్గించినట్టుగా చిట్టాలని దర్శించడా ఇవి నుండి కానీ మనకి రాడు. కందమూల ఫలాదులు తిన్నారు మహానుభావులు, వాళ్ళ ఆహారం అది. వాయుభక్షణ చేశారు, తపస్సు చేశారు, జ్ఞాన సాధన చేశారు. అటువంటి వాళ్ళు బ్రహ్మోపదేశం చేయమంటే ఇంకా తపస్సు చేసినట్టున్నారు. ప్రశ్నోపనిషత్తులు అదే చెప్తారు. వాళ్ళు శ్రోత్రికం బ్రహ్మాన్ని ఇస్తాను, ఇంత తలతబారైనటువంటిది కాదు వేదాంతం. అయితే అలా అనుకుని ఊరుకుంటే ఎలాగా? ఏదో చెప్పాలిగా. చెప్తే వంట పట్టని గాడికి ఎందుకు చెప్పడం అని నాకు తెలుసు. ఏవో తోచిన మాట ఏమన్నా నాకు చెప్తే పరిప్రశ్న కావాలి. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు గురు పూజ? ఏదో ఫార్మాలిటీ. గురు పూర్ణిమ ఉన్నారు కనుక గురువు ఆ రోజు పూర్ణిమ రోజున రావాలి, ఏదో ఒక తాంబూలం పెట్టాలి. దండే ఇవన్నీ కూడా వాక్య పూజ. వాక్య పూజ నకర్తవ్య. ఆంతర పూజ ఉంటే కానీ వాక్య పూజ సరైంది కాదు. నేను నిరోధిస్తున్నాను, మీరు అనుకోకండి, దీన్ని సమర్థించేవాడిని దాన్ని. వాక్య పూజ నకర్తవ్య, ఆంతర పూజ కావాలి. చిత్తశుద్ధి ఎంత అవుతుంది? ఇందాక చెప్తున్నటువంటి చిత్తశుద్ధి అంటే ఈ మాలిన్యాలతో కూడినప్పుడు ఆ మనస్సు అక్కడ గురుపాదుక మీద ఉంటుందా? మనిషిని భావన చేస్తున్నామా, గురుపాదుకను భావన చేస్తున్నామా? ఒక మనిషిని చూస్తున్నారు కదా, గురుపాదుకు తెలియట్లే. ఇందాక చెప్పిన తత్వం అది. కామకళావిలాసంలో ఆ గురుపాదకు గురించి వీటిని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే వస్తుంది. ఆగ్రహంతో ఉన్నారు తెలిసిన వాడు, తెలియని వాళ్ళు తెలియనటువంటి యొక్క పరిస్థితులు ఉన్నారు. ప్రభువును చూసకపోతే వాళ్ళకి అవసరమే లేదు. ఈ సుభాషితమేం కాదు, జీర్ణమంగే సుభాషితము. ఎవడి చెప్పగలే వాళ్ళ తర్వాత చూడదా. కనుక గురు పూజా మహోత్సవం ఉన్నప్పుడు ఇందాక వారు అడిగింది కుకారస్తురాశక లోకానికి తెలియాలి. ఆ గురుపదం విలువ ఎంతటదో సామాన్యమైనటువంటి విలువ. ఇంటికి పురోహితానికి వస్తారు, గురువు గారు అంటాడు, వాడు ఆ అర్థం చెప్పలేడు, దాన్ని విడగొచ్చి అర్థం చెప్పలేడు. ఆ సంస్కారానికి వాడిని గురువు గారు.
అందరూ గురువులే. గురుపదం ఎంత గొప్పది. కృష్ణం వందే జగద్గురుం శివాయ గురవే నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురువు. గురువు సుబ్రహ్మణ్యేశ్వర గురుపదం అంత గొప్పదనమాట. ఆ విలువను మనం కాపాడుకోవాలి. సద్గురువులను ఆశ్రయించాలి చిత్తశుద్ధితో అన్నమాట. దానికోసం చేయండి. పాదుకా ఉపదేశం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొదట్లో వాళ్ళు భేషజం కోసం వచ్చేసి ఇక్కడ కూర్చోవాలి మొదట్లో. ఆ తర్వాత తగ్గినాయి. వారందరూ ఎక్కడున్నారో తెలియదు, ఎక్కడున్నారో అడ్రస్ తెలియదు. ఉన్నవారు కూడా దగ్గరికి రాదు. అదో మహాపాపం. నీకు గురుపాదకి ఎందుకు పొందావు నువ్వు? నేను పరీక్షించకపోవడం అంత తవకబారైనటువంటి దాని కింద తయారైంది. దీనికి బాధపడుతున్నాం. ఈ గురు పూజకి గురుపాదకు పొందినటువంటి యొక్క వ్యక్తుల యొక్క నడక ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించట్లా. వాళ్ళలో జ్ఞానం పెరగాలి, తత్వం అన్వేషణ చేయాలి, ఉపాసన చక్కగా. ఒక్కొక్కటి మీకు చెప్పినటువంటివి బోధశుద్ధ్యాది న్యాసంలో ఇవన్నీ వేదాంత శాస్త్రంలోనూ ఉపదేశం మహామహా గ్రంథాల్లో అనుచానంగా మహర్షాదులు అనుష్ఠించినటువంటి అనుష్ఠానం రోజు మీకు అందరికి చెప్పిస్తున్నాను. ఒక్కడికి ఈరోజు నాడే కొన్ని యాగాల్లో చెప్పించాను. మీకు బోధశుద్ధ్యాది న్యాసం కనుక వస్తే 1116 బహుమతి చేస్తాను. ఒక్కడికి కాలేదు. 100 రోజులు బ్రతుకులు నడిచినాయి. 100 రోజులు చెప్పారు. ఒక్కడి కాదు. ఎంత విలువైనటువంటి విషయాలు. అందులో ప్రాణశక్తి మంత్రం ఉంది. ప్రాణశక్తి మంత్రం దాని గురించి చెప్తా. ఇది ఆత్మస్థం కింద భావించకండి. ప్రతిష్ఠకి వెళ్దాం. గంగావతి క్యాంప్ కర్ణాటక. అంత కమ్మవారు నాస్తికులు, భౌతికవాదులు అక్కడ ఉన్నోడు ప్రచురించింది. ఆ విగ్రహం విరిగిపోయింది. మంచిది కాదే విగ్రహం, చెప్పు వాళ్ళతోనూ అని పురోహితుడితో చెప్పాను. అని ఇప్పుడు మాట్లాడకండి, ఇప్పుడు మాట్లాడతారు. ఆ రోజు నేను చూశాను విరిగిపోతుంది. ఇది రామ విగ్రహం విరిగిపోతుంది, అది మంచిది కదా విన్నాడు కదా. అదే అధివాసంలో సాయంకాలం వాసనలో పెట్టేట్టుకోండి. ఆంజనేయ స్వామి విగ్రహం అలకలక పుట్టింది. రామ విగ్రహం తప్పనది కళ్ళపుచ్చుని వచ్చేసారు. ఊరుకులు వాడు. ఈ బ్రాహ్మణేమో వెళ్ళిపోయి వేదిక చాటు ఎప్పుడో దాక్కున్నాడు. కొట్టడానికి వచ్చేసారు. ఏమయ్యా నా విగ్రహాలు ఏర్పడతారా? కాసేపు ఆగండి, ఆపేసి మీకేం కావాలి? విగ్రహం ఎందుకు పగిలిందనే దానికి సమాధానం కావాలా? లేకపోతే ప్రతిష్ట ముందర దొరికేటువంటి ఉపాయం కావాలా? మీరు చెప్పండి. అనవసరంగా మాట్లాడండి, విలువైన మాట. సరే జరిగింది, జరిగింది. వెంటనే అర్లగడ్డ ఉంటుంది, అర్లగడ్డ అక్కడికి వెళ్ళండి. విగ్రహాలు ఉంటాయి అక్కడ, పట్టుకురండి. నేను జీవనతో పని చేస్తాను. ఎవరో మాట్లాడండి. అయిపోయారు అంత మొత్తం. అయితే వీళ్ళు బ్రాహ్మణులు స్వార్థపరులు, వాళ్ళ ప్రయోజనం కోసం చేసుకుంటున్నారు అని లేవదీశారు. ఊళ్ళో అదే గగ్గోలు పుడుతుంది. ఇది విరిగిపోయిందంటే కారణాలు విని వీళ్ళు దేశానికి అరిష్టామని ఎన్నెన్నో పేర్లు పెట్టేశారు. సరే మొత్తం కూర్చోమన్నాం. విగ్రహాలు ఏమంటే పిచ్చికలు చెప్తారు. మీరు అన్నం ప్రకారంగా అక్కడే ఉన్నాయండి విగ్రహాలు నన్ను ఒకడు అది ఓర్చుకోలేక భౌతికవాదులు అలాగే అంటారు. ఏదో ఉంది ఎక్కర్లేదు, విగ్రహం వచ్చింది కదా, నమస్కారం చేశాం. నిజంగా మనం చెప్పే మాటలు కనుక భగవంతుడు వింటే
దాంట్లో జీవం కనుక ఉంటే నిరూపణ చేయడం అక్కడ ఏ విధంగా నిరూపణ చేయమంటాం? హార్ట్ ముఖ్యం. మనం చెప్పే మాట ఆయన వినాలిగా, వినాలంటే హార్ట్ కావాలిగా. చూపించమన్నా చెప్తాను. ఈ చెప్పే ప్రాణశక్తి యొక్క మంత్రం చెప్తున్నాను. రాత్రి ఉపాసన చేశాడు. చనిపోయిన మనిషిని కూడా బతికించవచ్చు, అటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ఆ ప్రయోగం చేశాం, చెయ్యాలి. లేకపోతే లోకానికి ఎలా సమాధానం చెప్పగలం? ఊరుకుంటేలాగా. రాత్రి ఉపాసన చేశాం. ప్రాణప్రతిష్ఠ కూడా తీసుకురండి, శరతోపులు పట్టుకొచ్చాం. పెట్టి చూసాం, గుండెలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటుంది. వాళ్ళకి కావలసింది అది. ఇంత శక్తివంతమైనటువంటి మంత్రం చమక్కబారుగా ఉన్నాడు. ఉపాసన చెయ్యాలి. రోజు నిత్యం కనుక చేసుకుంటుంటే ప్రాణశక్తి యొక్క అనుగ్రహం. మూల ప్రకృతే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని గురించి చెప్పాలంటే ప్రపంచ సారతంత్రం, శారదా తిలకం ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. జ్ఞానం కావాలిగా. మీకు ఆ ఓపికగా లేదు. ఏం తెలుసుకోగా, ఏం చేయగల. ఇటువంటి విషయాన్ని పొందినాడు గురు పూజకి అర్థం. ఇవేమీ సాధించకుండా అప్పుడుతుంటాను సాధించాలి. ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆ ప్రాణశక్తి మంత్రంలో అంత గొప్పతనం ఉంది. అలాగే నిత్యము లయ చేస్తాం. లయాంగ పృథివీతత్వాన్ని జలంలోకి, జలతత్వాన్ని వీటిలోకి, చివరికి పరబ్రహ్మతత్వానికి శుద్ధోహం ముక్తోహం సచ్చిదానందరూపోహం బ్రహ్మామద్వీది చరం భావనేతు. బ్రహ్మతత్వ విచారణ చేసేవాడు కూడా ఈ ప్రక్రియ అందరు గ్రంథాలు చదువుతారు. వాళ్ళకే ఆశ్చర్యమైంది ఈ యొక్క ప్రాచీన ప్రక్రియ అంతా కూడా. మీకు చెప్పింది సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఈ ప్రతిష్ఠా యాగ కార్యక్రమాల్లో నేను తిరుగుతున్నాను. బ్రాహ్మణంలో ఇది బాగా నిలబడాలని ప్రయత్నం చేసిన ఒక్కడికి రాలేదు. ఈ పొద్దుకు అంత విలువైనటువంటి అవన్నీ కూడా దుకాణస్తంగా దుకాణస్తగ్రాశగా అంటే నువ్వు కూర్చుని తెలుసుకుని ఎప్పుడు ఏ విషయాలు తెలుసుకున్నారు? ఆ మాట విన్నారా? నేను దండిస్తున్నాను, దండించాను. గురు పూజ తర్వాత గురుగారు దండించబోతే తెలుస్తుంది. బాగుపడి బాగుపడవు నా విషయం చెప్పాలి. అప్పుడు గురు పూజ అనేటువంటిది సార్థక్యం అవుతుంది. అప్పటిదాకా ఇవన్నీ కూడా కూడా నాకు మేము ప్రాధాన్యం. వాళ్ళందరూ అనకపోయారు. ఆగ్రహించి నేను గట్టిగా చెప్పానని నాతో మాట్లాడకుండా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాసుని మాట్లాడతాడు. ఆ కొవ్వుతో మా పక్క మీద ఉంటాడు. 2 నాళ్ళు కట్టాడు, 3 పిల్లలు చదివించుకున్నా వాడు అభివృద్ధిలో ఉండాలి. ఎప్పుడు అందరూ మాట్లాడతాడు. పేరు చెప్పకూడదు కానీ చెప్పాలి. గోపాలకృష్ణానికి వచ్చాడు వాళ్ళ. వీళ్ళందరూ కూడా ఏ విధంగా తయారైన వాళ్ళు. ఇంతమంది వ్యక్తులు ఈ విధంగా వచ్చారు. గురు పూజ అంటూ రావడం ఇది చేస్తున్నాడు. ఇది ఒక ఫార్మాలిటీ. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటన్నారు. ఈ మాట నేను ఆ టీవీ వాళ్ళతో కలిసి చెప్తే అప్రతిష్ట పాలిపోతుంది. ఎంత తేడా ఉందో అప్పటికి ఇప్పటికి, ఆ రోజులకి ఈ రోజులకి. దీన్ని బాధపడుతున్నాను. గురు పూజ అన్నప్పుడు ఇంత మహత్తరమైనటువంటి, ఎంతో విలువైనటువంటి విషయం అదంతా కూడా. రోజు న్యాసం చెప్పిస్తున్నాను చూడండి. చెప్తున్నారా? ఒకటి చేయడు, ఒకటి చెప్పడు. అదే ధ్యాస అక్కడ ఉంటాయి కదా. నేను ఇక్కడ బైక్ దగ్గర తిరుగుతున్నాను, మీరే అనుకోకండి. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. యథార్థవాది, లోక విరోధి. కానీ ఎప్పుడు బాగుపడుతుంది? జ్ఞానం ఎప్పుడు పొందగలుగుతారు? ఇవి మనం సాధించలేకపోతున్నాం.
మానవ జన్మ ఎందుకు వచ్చింది? దైహిక ప్రయోజనాల కోసమనే. మానవుడు మానవుడిగా బతకాలి, మానవుడు దైవత్వాన్ని సంపాదించాలి, మానవుడు బ్రహ్మ కావాలి. ఈ మెట్లు అన్నమాట. దిగజారిపోతున్నాం నానాటికి ఉంటాం. కనుక గురు పూజ అనేటువంటిది కనుక మనం చేసుకున్నామంటే ఈ మాటలు ఉపదేశంగా పొంది మార్పిడి రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఇన్ని సంవత్సరాలు పడి చూస్తున్నా, కొన్ని సంవత్సరాలు నేను ఎక్కడున్నానో చెప్పకుండా ఉంటే ఎక్కడున్నాను ఇక్కడున్నాను గురుకు ఎప్పుడో చెప్పేవాడిని కాను. తెలుసుకుని ఇద్దరు ముగ్గురు వచ్చేవాడు. ఏమిటే రవేటని ఇదంతా కూడా వాక్య పూజ నా కర్తవ్య వృధా అయిపోతుంది అంటాడు. కనుక ఇది సార్థక్యం కావాలంటే ప్రతి సంవత్సరం చేయాలి. సంవత్సరానికి ఒకసారి చాలు. కానీ మంచి మాటలు వస్తాయి. ఆగ్రహంతో రాకూడదు, మంచి మాటలు ప్రేమతో రావాలి. ఆ ప్రేమను సంపాదించుకోవాలి. ఆ మాటలు ఉపయోగిస్తాయి, వంట పడతాయి. ఆగ్రహంతో వచ్చిన మాటలు నిరుపయోగం. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా నిరుపయోగం. బూడిదలో పోసిన పద్ధతి. కనుక ఈ గురుపదేశం అనేటువంటిది, గురు పూజా మహోత్సవం చేసుకున్నామంటే మామూలు తీసి చోటు జరిగినట్టుగా కాదు. ఇక్కడ ఆ విషయం నేను చెప్పకూడదు. చిత్తశుద్ధి అంతర్ముఖం లేనటువంటి ఆరాధన ఆ ప్రాతిపదిక చక్కగా చెప్పాడు. నమ్మకడాగ్రాసంలోది రూపాధికం పొందినటువంటి వాడికి చక్కగా అర్థమైన హృదయంలో బాటలు చెప్పాడు. వాడు మంచి ప్రకారం తెలుసుకోవాలి. గురువు అంటే వ్యక్తిగా ఎవరు మానస భోజనం వాక్యుకి మనస్సుకి అంటారు. వేణుగోపాల శాస్త్రి అనేది పట్టబట్టాయించాడు మహానుభావుడు శ్యామకుమార్ గారు. పట్టుకోండి అందుచేత ఇవన్నీ దానికి ప్రదర్శనకు ఉపయోగిస్తున్నాయంటే నా మాటలు బాగా అర్థమై ఉంటాయి. బాధపడి గురు పూజ సద్వినియోగం కావట్లేదే, ఎప్పటికీ సద్వినియోగం అవుతుంది? కొంతమంది అయినా జ్ఞాన సంపాదన చేస్తారా? ఇంప్రూవ్మెంట్ వాళ్ళలో కనిపిస్తుందా అని చూస్తున్నాం అన్నమాట. కలగాలనే కోరుతున్నాం. మేము కోరుతున్నాం కానీ వెనకపోతున్నాయి. మాకు చతురసాగర పరిచెప్తాం అంటాడు వయస్సు శిఖామణి. తత్వం పోయింది, బ్రహ్మాండం బ్రహ్మాండం పోయింది అంటాడు. అంటే వేదాంతం అంటే దూరంగా దగ్గరలోనే అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రతిదానికి టెన్షన్ పడిపోతున్నారు, మందుల కోసం పెడుతున్నారు. డిప్రెషన్ ఎక్కువైపోతుంది. డిప్రెషన్ అక్కర్లేకుండా మంచి సూక్తులతో వాళ్ళు బాగు చేయొచ్చు. ఇంతే కదా. ఇటువంటి అవకాశ స్థలంలోకి వచ్చి వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళది. డిప్రెషన్ లోనవక్కల్లా, వ్యాకులం చెందక్కర్లేదు. యథభావి నతద్భావి భావితే నతసిద్ధిన ఇది చింతా విషకనోజం అగరెక్కిన్న పోయేదే. ఆ శ్లోకం అర్థం చేసుకుంటే వెంటనే మానసిక వ్యాధి పోయిందన్నమాట. అటువంటి మంత్రాలు ఉన్నాయి ఇక్కడ, అటువంటి సాధనలు ఉన్నాయి. వంట పట్టించుకోవాలి, వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. అప్పుడు గురువు యొక్క పదం, గురువు యొక్క ఉపయోగం. అప్పుడు గురు పూజ అప్పుడు సార్థక్యం. లేకపోతే ఏమో బట్టలు ఇస్తారు,
డబ్బులు పెడతారు, పళ్ళు ఇస్తారు, ఇంకో జీడిపప్పు తినండి అంటారు, ఉద్దులో పోబట్టి ఇంకే తినమంటారు. ప్రాణాయేశ్వర అపానేశ్వర, ప్రాణాయేశ్వర అపానేశ్వర. ఇదంతా కూడా వేదాంత విషయంలో కానీ బ్రహ్మ విచారంలో కానీ చూస్తే ఒక నాటకంగా నిన్నట్టు. అలా కాకూడదు. గురు పూజ గొప్పది, గురు పూర్ణిమ గొప్పది, జ్ఞాన సముపార్జన చేయాలి. ఒక్క 2 ముక్కలు జీవితానికి మనం అలవాటు చేసుకుంటే మళ్ళీ రేపొచ్చి మళ్ళీ అడిగితే పరిప్రశ్న అడగాలి. అడిగితే ఓ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది, మనం చేయొచ్చు. అలా 2-3 ఉన్నప్పటికీ సద్వినియోగం అవుతుంది గురు పూజ. కనుక ఈ మాటలన్నీ కూడా హితం మనోహారిత దుర్లభంగా చాలా మనస్సుకి ఇష్టంగా మాట్లాడాలి. గురిపుచ్చికాయకి గురి చెప్పాలి, హితము చెప్పాలి. ఏది హితమో అది మనస్సుకి ఇష్టం కాదు, ఏది మనస్సుకి ఇష్టమో అది హితం కాదు. ఎలా చెప్తాం? ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పేసేసింది నిర్మోహమాటంగా. అది మనం చేసే పని. కనుక నా మాటల్లో ఏమన్నా నొప్పించే ఉంటే అది సత్యమైన మాటలు కనుక నొప్పిస్తే ఇక్కడ సహజం అనుకోండి. ఏమన్నా ఒప్పించే ఉన్నట్టయితే మార్గాన్ని అనుసరించి కామక్రోధలోభమో హమ్మన మాత్రంగా చెప్పారు. దేవతరిజంగ మనుష్యాదులకి తేడా చూసుకోవాలి. వాటికంటే మనం ధర్మోపదేశం రితో విశేష ధర్మేణకి నాత్మజన ధర్మం మనం సమార్థం చేయాలి. పశువులాగా ప్రవర్తించకూడదు, పశుత్వం పోవాలి. అప్పుడు జ్ఞానం మనం సముపార్జన చేయగలుగుతాం. దీనికి మోహం అడ్డం పడుతుంది కనుక మోహాన్ని వదిలించుకోవాలి, అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఆ మాటల్లో ఏమన్నా మంచి మాట్లాడుతుంటే గ్రహించండి, బాధించే ఉండేటైతే వదిలేసేయండి. హంసోహి క్షేరమాదత్తే ధన్మిశ్రా వర్ధేచ్చ. హంస అంటే జీవుడు, హంస అంటే జీవుడు. హంస ఏం చేస్తుంది? పాలు నీళ్లు ఎక్కడ పెడితే పాలను తీసుకుంటుంది, నీళ్ళ ప్రవేశిస్తుంది. నా మాటల్లో అటువంటి నీళ్ళ లాంటివి ఏమన్నా ఉంటాయి వదిలేసేయండి. పాల లాంటివి అనిపిస్తే గ్రహించుకోండి, చూసుకోండి. గురు పూజా మహోత్సవం, ఆ సద్గురు కటాక్షం ఏదైతే మహత్తరమైనటువంటి గురుపాలకు ఉన్నదో సహస్రార ముందు అందరికీ ఉంటుంది. సహస్రారే గురుంజాపా రక్త శుక్ల ప్రభా మిశ్రం అదర్చంద్రే బ్రహ్మ అంటారు. అటువంటి ఆ పాదుక 50 మందిని రక్షించుగాక. గురు పూజా మహోత్సవం ముందు ఆ గురుతత్వం ఏదైతే ఉందో అందరినీ కాపాడుగాక. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావన విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు. నమః పార్వతీపతయే.